రీచ్ అవుతారనేది హ్యాండ్స్ డౌన్ చేయండి. ఆ గోల్ రీచ్ అవుతారనేది మీరు ఒక పాత్ నిర్ణయించుకోవాలి. ఆ పాత్ ప్రకారం మీరు ఆ రీచ్ అయ్యేదాకా కష్టపడుతూనే ఉండాలి. ఓకేనా? కష్టపడతారు అందరూ? కష్టపడి ఏం చేస్తారు? తర్వాత మీరు చదువుకున్న స్కూల్ గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏంటి మీ ఫస్ట్ పేరెంట్స్? టీచర్స్ ఎవరు? మీ పేరెంట్స్. తర్వాత టీచర్స్. స్కూల్ లెవెల్లో టీచర్స్ ఉంటారు, తర్వాత కాలేజీ లెవెల్కి వెళ్తారు. ఎక్కడైనా మీరు చదువుకున్న వరకు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ దాకా వెళ్తారు. ఎవరైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, మీరు చదువు వెళ్ళిపోతారు, మీరు వచ్చి ఒక్కసారి పలకరిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. గుర్తుపెట్టుకుంటారా? స్కూల్ చదువుకున్న స్కూల్ గుర్తుపెడతారా? మీరు పుట్టిన విలేజ్, మీరు చదువుకున్న స్కూలు, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఏదైనా కానీ ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ చదువు చెప్పిన టీచర్స్, నర్సరీ నుంచి చదువుకు చెప్పిన టీచర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కనపడినా ఏం చేస్తారు? విష్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. Good morning, everybody. Very happy Children's Day to my beloved children. Right, 10 days నుంచి చిల్డ్రన్స్ డే ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అందరూ. 10 days చాలా? ఇంకా 10 days కావాలా? ఇంకా 10 days కావాలా? సార్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాంలే. 20 days చేద్దాం చిల్డ్రన్స్ డే. ఓకే, రైట్. ఈ 20 days, ఈ 10 days నుంచి 100% అటెండెన్స్, 100% హోంవర్క్స్ రాసినా రాయకపోయినా, చదివినా చదవకపోయినా రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారు, ఆబ్సెంట్ అయ్యే వాళ్ళు కూడా. రైట్, దానికోసం కంగ్రాట్స్ చెప్పాలి మీకు నేను. ఓకే, రైట్. చదువుకుంటున్నారు కదా, స్కూల్లో అయినా కాలేజ్లోనైనా ఎప్పుడైనా. దీస్ ఆర్ ద వెరీ గోల్డెన్ డేస్. మీ లైఫ్లో మళ్ళీ రావు. మీ ఫ్రెండ్స్, మీరు చేసే అల్లరి, మీ యాక్టివిటీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ రావు. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. డోంట్ ఫీల్ ఎనీ జెలస్, ఎనీ కంపల్షన్స్. మా ఫ్రెండ్ నా గురించి అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది, అలాంటివి మీ క్లాస్లో కానీ మీ మైండ్లో కానీ రావడానికి వీల్లేదు. ఆ థాట్స్ మీకు ఈ లెవెల్లోనే వస్తే మీ ఫ్యూచర్లో ఇంకా గ్రో అప్ అయ్యే కొంది ఆ థాట్స్ కూడా మీతో పాటు ఏమవుతాయి? పెరుగుతూనే ఉంటాయి. ఈ స్కూల్ లెవెల్లోనే వాటిని స్టాప్ చేయండి. ఓకేనా? అదే నేను మీకు చెప్పదలుచుకున్న ఒక చిన్న మెసేజ్. దట్స్ ఆల్. డోంట్ థింక్ ఓవర్గా థింక్ చేయదు. వేరే వాళ్ళ గురించి ఓవర్గా థింక్ చేయదు. థింక్ యువర్ సెల్ఫ్. నేనేంటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది, మీ ఫ్రెండ్స్కి తెలియదు. ఓకేనా? మీ గురించి మీరు తెలుసుకోండి. రెస్పెక్ట్ యువర్ యంగర్స్ అండ్ ఎల్డర్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఫస్ట్ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళే దే ఆర్ ద గుడ్ చిల్డ్రన్. వాళ్ళకే లైఫ్లో మంచి పొజిషన్ వెళ్ళగలుగుతారు. పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళు, చిన్నవాళ్ళని రెస్పెక్ట్ చేయని వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే అసహించుకునే వాళ్ళు ఎవరైనా సరే, యు ఆర్ నాట్ ఏబుల్ టు గో టు ద గుడ్ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్. అసలు ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి బిహేవ్ యువర్ సెల్ఫ్. Don't think over smart. Okay? Don't be everybody have your own confidence. Don't have overconfidence. Okay? Right. Be careful and all the best for your great future. Thank you. నేను వచ్చేవారికి. Okay, first of all, wish you happy Children's Day to all my dear children. Respected correspondent sir, respected director madam, respected campus in charge, and my dear teaching and non-teaching staff of our school, and parents and students. So once again, I welcome all for this auspicious and gathering today. This year also, God given a chance to celebrate here. And Children's Day, it is a wonderful opportunity and wonderful memorable moment, especially in the childhood days.
ఒక పోయిట్ అంటాడు కదా, చిల్డ్రన్స్ ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఎవరంటే ఇమేజ్ ఆఫ్ గాడ్. పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు ఆ భగవంతుని యొక్క దేవుని యొక్క స్వరూపము ఉన్నటువంటి వాళ్ళుగా అంటారు. నాకెళ్ళి ఒకసారి నేను చాలా తక్కువలో ఒక 5 minutesలో నేను చెప్పేస్తాను. తర్వాత మనము కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చైల్డ్హుడ్ డేస్లో సో సారు మేడము చెప్పినట్లుగా చిల్డ్రన్స్ అనేవాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. యాక్చువల్గా మనము చిల్డ్రన్స్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, యాజ్ అ టీచర్స్గా కానీ అండ్ పేరెంట్స్గా కానీ. ఫస్ట్ వన్ ఏంటంటే చిల్డ్రన్స్ ఆర్ బీ హ్యాపీ ఎట్ ఆల్ ద టైమ్స్. చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాగుంటారు, హ్యాపీగా ఉంటారు. అవునా కదా? చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? చిన్నపిల్లలు ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు, బాగా హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఉంటారో కూడా తెలియదు. బికాస్ దే హ్యావ్ ఎనీ ట్రబుల్స్, దే హ్యావ్ ఎనీ టెన్షన్స్, దే హ్యావ్ నో ఎనీ ప్రాబ్లమ్స్. చిల్డ్రన్స్ ఆర్ బీ హ్యాపీ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఎట్ ఆల్ ద టైమ్స్. షాడ్నెస్ టైంలో కూడా హ్యాపీగా ఉంటారు. సో మీరు లైఫ్ లాంగ్ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే చిల్డ్రన్స్లో ఉన్న సెకండ్ అంటే ఫీచర్, చిన్నపిల్లల్లో మనం జనరల్గా గమనించేది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటారు. సెకండ్ వన్ ఈజ్ వాళ్ళు డిమాండ్ చేస్తారు ఏదైనా. చిల్డ్రన్స్ వాట్ దే వాంట్ వితౌట్ ఫియర్, దే హ్యావ్ టు డిమాండ్ టు ద అక్కడ బిఫోర్ who are the standing, they don't want. Just what are they and going to and expect and demanding. They want to get from the others. They have to demand to the others and without fear. చిన్నపిల్లలు ఎవరికి భయపడకుండా ఎదుటి వ్యక్తి యొద్ద ఉన్నటువంటి ఏ వస్తువునైనా థింగ్నైనా సరే వాళ్ళు పొందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు కూడా లైఫ్ లాంగ్ ఎలాగుండాలంటే వితౌట్ ఫియర్ లేనటువంటి చిల్డ్రన్స్గా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. థర్డ్ వన్, చిన్నపిల్లలు మనం గమనించే మూడో క్యారెక్టర్ ఏంటంటే బిజీగా ఉంటారు. మనమే అలసిపోయి కాసేపు పడుకోరా, అలా తిరుగుతావేంటి, 24 hours రన్ మిషన్ లాగా వర్క్ చేస్తూ ఉన్నావు, యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ అని పడుకోబెట్టినా సరే వాడు ఏదో పని చేస్తూనే ఉంటాడు. సో చిల్డ్రన్స్ అనే వాళ్ళు బిజీగా ఉండాలి. కానీ మీరు దేంతో బిజీగా ఉండాలి? యూ హ్యావ్ టు బిజీ విత్ యువర్ స్టడీస్. క్లాప్స్ కొట్టొచ్చుగా. దేంతో మీరు బిజీగా ఉండాలి? సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు విష్ యువర్ బిజీ విత్ యువర్ అండ్ మొబైల్ ఫోన్స్, లేకపోతే సోషల్ మీడియా, లేకపోతే చాటింగ్, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అవుట్ సైడ్. యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూ హ్యావ్ టు ఫ్రెండ్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. But at the same time, how much time you are going to and spend with the books on your studies? సో మీరు మొబైల్ ఫోన్స్తోనే మీరు బిజీగా గలిపారనుకోండి, సోషల్ మీడియాతో మీ లైఫ్ అంతా గజిబిజి అయిపోద్ది. అవునా కదా? లైఫ్ అంతా ఏమైపోద్ది? గజిబిజి అయిపోద్ది. అలా కాకుండా స్టడీతో మీరు మీ యొక్క టైం అంతా కూడా స్పెండ్ చేశారనుకో, మీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు హ్యాపీగా ఉంటారు త్రూ అవుట్ లాస్ట్ బీత్ ఆఫ్ ద లైఫ్. ప్రతిరోజు కూడా మీరు హ్యాపీగా ఉండాలి మేము కోరుకుంటూ ఉన్నాం. సెకండ్ వన్, మీరు ఫియర్ లేకుండా, వితౌట్ ఫియర్ లేకుండా మీరు ఉండాలి. థర్డ్ వన్, మీరు బిజీగా ఉండాలి. దేంతో బిజీగా ఉండాలి? పిల్లలు చెప్పాలి. చిన్నపిల్లలు బాగా చదువుతారు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్. ఇప్పుడు కూడా నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ లాగా ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ ఫేస్ ఒక్కసారి ఎంత మనమో టెన్షన్తో స్కూల్లోకి ఎంటర్ కాకుండా నర్సరీ స్టూడెంట్ అప్పటి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు అనుకోండి, ఆ టెన్షన్ అంతా కూడా ఆవిరైపోద్ది. మరొక ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టిన వాడికి. నర్సరీ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ వాళ్ళ చూడంలోనే మైండ్ రీఫ్రెష్ అయిపోద్ది. ఎందుకోసం అంటే చిల్డ్రన్స్ ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి ఏ స్వార్థం తెలియదు, ఏ కష్టాలు తెలియవు, ఏ ప్రాబ్లమ్స్ తెలియదు. చిన్నపిల్లల్లో షేరింగ్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు బాగా షేరింగ్ ఎక్కువ చేసుకుంటారు. చిన్నపిల్లలు బాగా
రెస్పెక్ట్ ఇస్తారు ఎక్కువగా. చిన్నపిల్లలు ట్రూత్ మాట్లాడతారు. మీరందరూ ఎవరు చెప్పండి? చిల్డ్రన్సా కాదా? చిల్డ్రన్స్ ఎవరంటే 0 నుంచి, అంటే అప్పుడే పుట్టినటువంటి మేల్ బేబీ నుంచి 15 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ చిల్డ్రన్స్ అంటారు. కొంతమంది చిల్డ్రన్స్కి మించిన పనులు చేస్తున్నారు. అది నేను కోరుకోవట్లేదు. అవునా కదా? చిన్నపిల్లలేమో గుడ్ బిహేవియర్ కలిగి ఉంటారు, కానీ కొంతమంది బ్యాడ్ బిహేవియర్ కలిగి ఉన్నారంటే మీరు చిల్డ్రన్స్ ఏజ్ బిహేవియర్ దాటిపోయారు. యు ఆర్ ఇన్ ద ఏజ్, ఇన్ ద చిల్డ్రన్ ఏజ్, బట్ యువర్ బిహేవియర్ క్రాస్ చిల్డ్రన్ ఏజ్ దాటిపోయింది. చిన్నపిల్లలు అనేవాళ్ళు ట్రూత్ మాట్లాడతారు, మీరు ట్రూతే మాట్లాడాలి. ఓకే, సో ఒక 4 విషయాలు ఏంటంటే, మనం చిన్నప్పుడు యాక్చువల్గా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ ఇట్లా చదువుకుంటూ ఉంటాం కదా. సో నేను ఇంపార్టెంట్ చెబుతాను ఒకటి ఏంటంటే, ఏ ఫర్ యాపిల్ కాదులే కానీ ఏ ఫర్ యాటిట్యూడ్. చిన్నపిల్లలు అంటే ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఏజ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్, యూ హ్యావ్ ద గుడ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది ఇది మన పర్సనల్ సంబంధించింది. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూ. యాటిట్యూడ్ కొన్నిసార్లు అంటాం కదా, యువర్ వే ఆఫ్ ద డ్రెస్సింగ్ చెప్పామనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఇట్ ఈస్ మై యాటిట్యూడ్. వే ఆఫ్ ద స్పీకింగ్, ఇట్ ఈస్ మై యాటిట్యూడ్. నేను అంటాను గుడ్ యాటిట్యూడ్ కాదు, బ్యాడ్ యాటిట్యూడ్ కాదు మీరు కలిగి, సారీ, గుడ్ యాటిట్యూడ్ మీరు కలిగి ఉండాలి. బ్యాడ్ యాటిట్యూడ్ కాదులే కానీ గుడ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. సెకండ్ వన్, బిహేవియర్. యాటిట్యూడ్ ఏమో నాకే ఉంటుంది, బిహేవియర్ అనేది ఎవరికి కనిపిస్తుంది? ఎదుటివాడికి కనిపిస్తుంది. డు అండర్స్టాండింగ్? కొన్నిసార్లు నాకు నేనే మాట్లాడుకుంటాను, నేను పొగుడుకుంటూ ఉంటాను. ఇట్ ఈస్ మై యాటిట్యూడ్. బట్ బిహేవియర్ ఈజ్ అండ్ గోయింగ్ టు అబ్జర్వింగ్ సమ్ మెంబర్స్. వెన్ యు ఆర్ come outside from your home, when you are entering into the premises, when you are entering into the any function, so all the members are observing your behavior. బిహేవియర్ అనేది నలుగురికి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏ బిహేవియర్ కలిగి ఉండాలి? గుడ్ బిహేవియరా, బ్యాడ్ బిహేవియరా? గుడ్ బిహేవియర్. వే ఆఫ్ ద డ్రెస్సింగ్. డ్రెస్ అనేది మన అడ్రస్ని తెలియజేస్తుంది. అవునా కదా? కరెక్ట్ డ్రెస్ వేసామనుకోండి, ఎస్, రియల్లీ ఇట్ ఇస్ ఎ ట్రెడిషనల్ ఫ్యామిలీ, రియల్లీ ఈజ్ ఎ ట్రెడిషనల్ బాయ్, రియల్లీ షీ ఈజ్ ఎ ట్రెడిషనల్ గర్ల్. వే ఆఫ్ ద స్పీకింగ్, వే ఆఫ్ ద లాంగ్వేజ్, వే ఆఫ్ ద ఇంకా అన్నీ కూడా మనకి బిహేవియర్లో వస్తాయి అన్నీ. థర్డ్ వన్ ఏంటంటే ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ ఏం చెప్పండి? చెప్పాలి. సే లౌడ్లీ ఐ లవ్ యూ. ఇది ఏమైనా మౌనవ్రతం కాదు కదా ఈరోజు. ఒకసారి గట్టి ఓ అనవరండి, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, ఒకసారి గట్టిగా హ్యాపీగా. ఓకే, రైట్. సి ఫర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది ఫ్యూచర్ సంబంధించింది. యాటిట్యూడ్ ఏమో ఇట్స్ బిలాంగ్స్ టు మీ. ప్రతి ఒక్కళ్ళు కూడా యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే బిహేవియర్, ఎక్స్ప్రెషన్, అవుట్పుట్ బాగా వస్తుంది. యాటిట్యూడ్, బిహేవియర్ బాగా ఉంటే క్యారెక్టర్ మేబీ ఇట్ ఈస్ లీడ్స్ టు యువర్ life is become a very perfect. క్యారెక్టర్ మే బీ యూస్ఫుల్ ఇన్ అవర్ ఫ్యూచర్. క్యారెక్టర్ అనేది మీ ఫ్యూచర్ సంబంధించింది. క్యారెక్టర్ అనగానే దాంట్లో 2 తీసుకుంటాం. ఏంటంట, ఒకటి గుడ్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్. గుడ్ క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలాగుంటారో వాళ్ళు ఫ్యూచర్లోకి వచ్చినప్పుడు కూడా అలానే ఉంటారు. ఇప్పుడు చిన్నప్పుడు బాగా చదువుకున్నాం అనుకో, నర్సరీలో ఫౌండేషన్ పడకపోతే 10th క్లాస్లో బాగా ఫౌండేషన్ వస్తుందంటారా? రాదు. నర్సరీలో మంచి బిహేవియర్ ఉంటే 10th క్లాస్ కూడా అదే యాటిట్యూడ్ ఉంటుంది. నర్సరీలో గుడ్ క్యారెక్టర్ ఉంటే 10th క్లాస్ కూడా అదే క్యారెక్టర్ ఉంటుంది. నర్సరీలో గుడ్ బిహేవియర్ ఉంటే 10th క్లాస్ కూడా అదే బిహేవియర్ ఉంటుంది. సి, అది క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది ఇది లైఫ్ సంబంధించింది. అవునా కదా? గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలి. తర్వాత డి ఫర్ డాంకీ కాదు, డి ఫర్ డిగ్నిటీ. లైఫ్లో మీరు హుందాగా ఉంటారు. డిగ్నిటీ, లైఫ్లో మీరు హుందాగా ఉండాలి. తర్వాత ఈ ఫర్ ఎలిఫెంట్ అంటారా? ఈ ఫర్ ఎడ్యుకేషన్. ప్రతి చిన్నపిల్లవాడు, చిల్డ్రన్ అంటే మేబీ మేల్ కానీ ఫీమేల్ కానీ, నర్సరీ టు 10th క్లాస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఎడ్యుకేషనిస్ట్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. అవునా కదా? సార్ చెప్పినట్టుగా మనం స్కూల్ లెవెల్లో నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ గోయింగ్ టు సెట్ యువర్ గోల్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
మీ ఫ్యూచర్ యొక్క గోల్ మీరు ఏం చేయాలి, సెట్ చేసుకోవాలి. ఆ గోల్ అనేదికి మీరు రీచ్ అవడానికి హార్డ్ వర్క్ చేయకపోతే, గోల్ పెట్టుకొని మీరు హార్డ్ వర్క్ చేయకపోతే లైఫ్లో గోళీలు ఆడుకోవటమే. అవునా కదా? గోల్ పెట్టుకుంటారు కొంతమంది, హార్డ్ వర్క్ చేయరు. అర్థమవుతుందా? హార్డ్ వర్క్ చేయాలి. ఈ ఫర్ ఎడ్యుకేషన్. అర్థమవుతుందా? ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఇంతవరకు మాత్రమే నేను చెబుతున్నాను. కాబట్టి చిన్న పిల్లల నుంచే మీరు అందరూ యాటిట్యూడ్, బిహేవియర్, క్యారెక్టర్, జడ్ వరకు చెబుతాను అనుకుంటున్నారా? నేనేం చెప్పలే. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ ఇలానే చక్కగా హ్యాపీగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరఫున యాజ్ ఏ ప్రిన్సిపాల్గా, టీచర్స్గా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ భగవంతుని యొక్క దయ, కరుణ, కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Speech now I request campus in charge Rajshekhar garu come to forward tell few words about this occasion. చెప్పాలని ఉంది కానీ నాకు రాళ్ళు ఇసిరేస్తారని అర్థమవుతుంది. ఇప్పటికే లేట్ అయింది. అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలు ఏది అడిగినా కూడా దేవుడు త్వరగా వరాలు ఇస్తారంట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రుల కోసం ఈరోజు ఒక్క జస్ట్ 1 minute దేవుడిని అడగండి. ఈరోజు మీ రోజు కాబట్టి, బాలల దినోత్సవం కాబట్టి. సో ఈరోజు మీకు ఇంతగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి కష్టతరమైన కూడా మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియాలు చదివిస్తూ, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్తోమత లేక తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించి చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంటు మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని తమకి చేత కాకపోయినా, పేరెంట్స్కి కష్టమైన భరిస్తూ మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతో కష్టపడి వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీరు గర్వపడుతూ, సంతోషిస్తూ వాళ్ళ గురించి మీరు ఈరోజు ప్రేయర్ చేసుకోవాలి. వాళ్ళకి మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని ప్రేయర్ చేసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేవు అని, కష్టాలు ఉండకూడదని ప్రేయర్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు చేసుకోవాలి, ఈ రోజైనా కాదు, ప్రతిరోజు చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మీకు చదువు నేర్పేటటువంటి గురువులు, గురువుల గురించి మీరు ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి. మీకు అలవాటు ఉందో లేదో, ఇంటి దగ్గర ఉదయాన్నే లెగవగానే దేవుణ్ణి తలుచుకొని అమ్మా నాన్నని, మన గురువుల్ని గుర్తుకు తెచ్చుకొని ప్రేయర్ చేసుకోవాలి. కానీ మీరు ఉదయాన్నే లెగవగానే మీరు చూసేదేంటి? ఒక సైతాన్ని చూస్తున్నారు, సెల్ ఫోన్. సైతాన్ మీ ఫ్రెండ్ అన్నమాట. ఎప్పుడు అది లెగవగానే అది చూడటం. మీరు అది మార్చుకొని పేరెంట్స్ కోసం, మీకు చదువు నేర్పే గురువుల కోసం ప్రేయర్ చేస్తూ ఉండండి. మీకోసం కూడా ప్రేయర్ చేయండి. ఓకేనా? చివరగా మనకి ఇంత రూమ్స్ ఇవన్నీ శుభ్రంగా చూస్తున్న ఆయమ్మల కోసం కూడా ప్రేయర్ చేయండి. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఓకేనా? లేదంటే ఆ రూములన్నీ శుభ్రంగా ఉండవు. నెక్స్ట్ వన్, మనం చక్కగా బస్సులో తీసుకువస్తున్న డ్రైవర్స్ ఉన్నారు, చాలా ఓపిక పాపం వాళ్ళకి. ఆత్కూరు, కొత్తపేట, చెవిటికల్లు, కొనిగినపాడు, మోగులూరు, ఇటైతే దారుణం పిల్లలు. నేను బస్ డ్రైవర్ అని అయితే బస్సు నడపను. సైదా గారు చాలా ఓపిక ఆయనకి. 2 days బాజీ గారు ఆ రూట్కి వెళ్ళి దండం పెట్టుండే, నేను ఆ బస్సుకి వెళ్ళి ఆ రూట్కి వెళ్ళనని. ఎందుకండి అని అన్న. ఆ గోల ఏంటి, ఆ కథ ఏంటి, నేను అసలు బస్సు కూడా నడపలేను అన్నాడు. కానీ సైదా గారికి హ్యాట్స్ ఆఫ్. చక్కగా ఆయన ఆ విధంగా వెళ్తే ఒకసారి సైదా గారి క్లాప్స్ కొట్టుకుందాం. అది ఓకేనా? అందరి కోసం మీరు ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి దేవుడు మీరు ఏది అడిగినా ఇస్తాడు. బాలలు అంటే చాలా ఇష్టం ఆయనకి, దేవుడికి. సో అందరి కోసం ప్రేయర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. ఇక మొదలెడదామా? Yes, now it's time for first performance of the day. We have a beautiful dance prepared by the talented friends from the class and group. They have heart for this. Nice the cultural program.
ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని బాధలను రెండు ఇస్తాడు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధలు వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తు లాంటి వాళ్ళు, వారు కరుగుతూ మనకు వెలుగుతూనే ఇస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవరు దూరం పెట్టొద్దు, వారికి ప్రేమను పంచుతాం.
సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది నా సిట్టి సిన్నారి సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది నా సిట్టి సిన్నారి సూరి నీ కన్నా తీయక పలుకుతాంది పట్టుకున్నది అవమల్లా గీసి నిన్ను ఉయ్యాల 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 నా ఊపిరి నీకు ఉయ్యాల అవమల్లా గీసి నిన్ను ఉయ్యాల సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది నా సిట్టి సిన్నారి
స్వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
ఒంటరివాడిని అయిపోయా, దిక్కుతో స్థితిలో పడిపోయా. గొప్ప భవిష్యత్తు గల వ్యక్తిని చూశాను నీలో. అది మీ అమ్మకు కూడా చెప్పా. ఎంత సంబరపడేదో. ఆమె కళ్ళల్లో ఆనందం నాకు ఇప్పటికీ జ్ఞాపకం. కానీ నువ్విలా టీనేజ్లో తీసుకున్న నిర్ణయాలను బట్టే మొత్తం జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ అది చేజార్చుకున్న తర్వాత కానీ తెలియలేదు. డ్రగ్స్కి బానిస అయ్యాను. అందరిలో చులకనైపోయాను. అమ్మని చంపుకున్నాను. అయినా మారలేదు. కానీ ఇప్పుడు నా మార్పు ఎవరికి అవసరం లేదు. రే, నీ మైండ్ ఆరోగ్యం సరిగ్గా లేనట్టుంది. నాతో వచ్చేరా. పెన్షన్ని ఆధారం చేసుకొని బ్రతికే మీ మెడకు గుదిబండం కాలేను, రాలేను, వదిలే. తప్పుగా అనుకోకండి మాస్టర్. కావాలంటే ఒక 10 రూపాయలు దానం చేసి ఒక్క పూట కడుపు నింపండి. దేవుడు నిన్ను చల్లగా చూడక. పడిపోతారా? ఐ యామ్ స్టడీ. ఎవిడెన్స్ కైనా ఉంటుందారా? చూడరా ఓకేనా? ఓకే మామా, మన వాళ్ళకి షేర్ చేద్దాండి. ఓకే 1 minute. ఏంటి?
అతి ప్రమాదకరమైన వాడు. పిచ్చివాడిలా నటిస్తూ హత్యలు, దోపిడీలు చేస్తున్నాడు. జాగ్రత్త. వాట్సాప్, ఫేస్బుక్ లో వచ్చే వదంతుల్ని నమ్మకండి. మీరు నిజమా కాదని నిర్ధారించుకున్న తర్వాతే షేర్ చేయండి. గుడ్డిగా షేర్ చేసి వదంతుల వ్యాప్తిలో భాగం పంచుకోకండి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియచేయండి. ఇది సమాజ హితం కోరే పౌరునిగా నీ బాధ్యత. నగర పోలీస్ కమిషనర్ ప్రకటన. ఈ టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు కలిసి జనాలు పిచ్చి వాళ్ళు చేస్తున్నారు. అరే ఇప్పుడు వాట్సాప్ లో ఫోటో వచ్చింది దొంగోడని. వీళ్ళేమో వాడు దొంగ అని నీకు నిజంగా తెలుసా, మాకప్ప చెప్పు మేలు కనిపడతామని వీళ్ళు. ఎట్టా చచ్చేది? మనశ్శాంతి లేకుండా పోయింది. ఏది ఫేకో ఏది ఒరిజినలో కూడా తెలియట్లా. అయోమయం, గందరగోళం. మధ్యలో ఇదొకటి. వీడెలా నోరు పడలే గాని తీసుకెళ్ళి పూలు కట్టండి రా, అప్పుడు కానీ పడి. ఎంతమంది వచ్చారా మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీడు చచ్చినట్టున్నారా? మన పిక్క చుట్టుంది. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చౌకలు మారేద్దామన్నా? అంతేనా? కానీ చేసుకోరా. దొంగతనానికి వచ్చాడు. 4 డబ్బులు ఇస్తే చూరుకున్నాడు అంతే. నీ ఆకలి నీ ప్రాణం తీసింది కదా. ఎంత పని చేశారు. మతి స్థిమితం లేని వాడిని పట్టుకొని కొట్టి చంపారు కదరా. వీడు నిజంగా దొంగ అని నీకు తెలుసా? నీకు తెలుసా? చూసారా, ఒక్కరి దగ్గర సమాధానం లేదు. దోచాడా? జనాన్ని దోచాడా? దేశాన్ని దోచాడా?
సార్ చేసింది చూడండి రా, వాడు తోచిందంట అది చూసింది అన్నం ముద్దరా. వాడు చేసింది తప్పే, ఎందుకు వాడు చెల్లించిన మూల్యం ప్రాణం రా. సార్ నోరు లేని వాళ్ళు దేశంలో జరిగే అన్యాయాలు ఓహో ఈ ప్రతాపం ఇలాంటి బలహీనలపై అభాగ్యులపై అనమాట. ముందు వెనక ఆలోచించడం, సాటి మనిషిని కూడా గుర్తించకుండా నీ ప్రాణాలు తీశాను. అయినా మతి స్థిమితం తప్పుతుంది నీకు కాదు, మాకు, ఈ సమాజానికి. నీ అంటు యాత్ర మా చేతిలో తెలిపి అమ్మ వల్ల కొద్దిగా కడుక్కునురా, ప్లీజ్ రా, కడుక్కునురా. గూడు వదిలితివా గువమ్మ జోడు విడిచితివా, బాస మరిచితివా ప్రేమమ్మ మోసగించితివా, ఒంటరి మిగిలిన జంటనే బతికిన శవమును నీటి అలను. పెరిగిన శాస్త్ర సాంకేతికత మానవ జాతి మెడపై కత్తిలా తయారవుతుంది. మనుషుల్లోని బంధాల్ని, ప్రేమానురాగాల్ని ధ్వంసం చేసి దూరాలు పెంచింది. ఇప్పుడు దాన్ని దాటి నైతికతను, మానవత్వాన్ని, ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది. ప్రమాదం అంచున నిలబడి ఉన్న కళ్ళు తెరవకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి బాటలు వేసినట్టే. ఆడి పాడి వయసే నాది కదా, అనుకుంటే ఆకాశాన్ని
Remaining cultural programs we will be now would like to invite Sai Siddhartha Education Institutions and founder and chairman Sri Kandula Venkatarao garu. Welcome you sir, please come up on the dais, give claps. I welcome sir, please come up on the dais. Get ready. First class, my hearty congratulations to all the participants and winners and runners in Children's Day competitions. First class, water glass game. First prize goes to Jaswant B. Second prize goes to Dhruti. Please come up on the dais. Andar claps kodda vallaki. First prize goes to Jaswant. Second prize goes to Dhruti. Push the ball. In this event, first prize spoon and ball. First prize goes to Sri Varsha. Second prize goes to Vinay Venkat. And prizes from the management. And pick up the different things. First prize goes to from third class. Second game for the third class. Blow the glasses. First prize goes to Anurag. Hang the kerchief. First prize goes to spring game, running with the Ika. Again, second game for the 5th class students. Thanks for distribution of prizes to our children. So I would like to request Kandula Venkatarao garu tell few words about our children on this occasion. Hello. Good afternoon all of you. Keep silence. యాక్చువల్గా ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపల్గా మీ దగ్గర రాలేదమ్మా, నేను మీ కిరణ్ సార్ని కలవడానికి వచ్చాను పర్సనల్గా. అనుకోకుండా ఇక్కడికి వస్తే ఈ మైక్ సౌండ్ చూసి పక్కనే మా మేడం గారు పిన్ని గారు అపార్ట్మెంట్ ఉంటే అక్కడికి వచ్చి వచ్చాను. అనుకోకుండా మాస్టర్ నన్ను ఇన్వైట్ చేసి నన్ను చాలా గొప్పవాడిని చేశారు. కానీ ప్రస్తుతానికి నాకు ఏ ప్రిన్సిపల్ హోదా లేదు, ఒక సాధారణ అధ్యాపకుడిని. తర్వాత మీ అందరూ చూస్తూ ఉంటే మాకు చిన్ననాటి ఆ స్కూల్ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ మేము కాలేజీలో పిల్లలందరికీ చెప్పాము క్లాసెస్ చిల్డ్రన్స్ డే గురించి. మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి మీకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం. మిగతా ఏ విషయాలు చెప్పినా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ టైంలో. అందుకని మాస్టారు చక్కగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. నేను పక్కన రాగానే చూశాను ఆ సౌండ్ బాక్స్ సౌండ్ విని మాస్టర్ని కలిసి ఉన్నట్టు వచ్చాను. సో మాస్టర్కి ప్రత్యేకంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కిరణ్ సార్. మీ అందరికీ మరి చాచా నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు
బాలలంటే ఎంతో ప్రేమ. ఆ ఉన్నటువంటి అమితమైన ప్రేమతో మన యొక్క జన్మదినోత్సవాన్ని బాలల జయంతిగా జరపాలని చెప్పి మరి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది ఇచ్చిన పిలుపు మేరకు మనందరికీ నవంబర్ 14న స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ అన్నింటిలో చిల్డ్రన్స్ డే చెప్తూ ఉంటారమ్మా. సో మీ అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తూ మరొకసారి ఇప్పుడు అకేష్ వచ్చి తప్పకుండా వచ్చి కలుస్తాను మీ అందరినీ. సో మీరందరూ బాగా చదువుకోవాలి. ముందు మీరు స్కూల్కి వచ్చే చదువుకోవడానికి కాబట్టి బాగా చదువుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సామాన్లే 10 రూపాయల కిలో 10 రూపాయల కిలో. సరళ నేను కూడా సేమ్ టు సేమ్ వాడిలాగే ఈ పెంచుతో మైక్ లాగా మాట్లాడతాను. ఏం మాట్లాడు? పాత ఇనుప సామాన్లే 10 రూపాయల కిలో. సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ సూపర్ మాట్లాడు. మళ్ళీ ఒకసారి మాట్లాడు. సరళ పన్నీరు సరళ పట్టుకు తన్నీరు. మళ్ళీ ఒకసారి గట్టి మాట్లాడు. ఇదెంత పని? సరళ పిండి ఇరుకుపోయింది. సరళ రావడం లేదు. నువ్వు ఇలాగ బాగున్నా తెలుసా నీకు? ఊపిరి ఆడట్లేదే. అమ్మని పిలువే. అమ్మా ఓ సూరమ్మత్త. కుళాయి కట్టేయకుండా ఏం చేస్తున్నారా? నీళ్ళన్నీ కింద పడిపోతున్నాయి. అయినా నా బిందె తలకు పెట్టుకున్నావేంట్రా? ఇటు అవతల పప్పు మాడిపోతుంది. తలకు పెట్టుకోలేదంటే ఇరుకుపోయింది. ఆంటీ కాదు అక్క అనాలని ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్ బిందెరా బిందె ఇరుకుపోయింది. ఆంటీ అక్క అయినా నీకు నా బిందె దొరికిందారా? ఊడిపోయిన వెంట్రుకలన్నీ కలిపి అమ్మితే గానీ నాకు ఈ బిందె రాలేదా? సచ్చినోడా. అయ్యో నా కొడుకునే కొడతావే. దిక్కుమాలిందానా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను పిల్లలు రావద్దని? అబ్బో నాకు ఇంకిదే పని. మర్యాదగా నా బిందె తీసిచ్చావో సరే లేదంటే పీక పోయితే నా బిందె తీసుకుంటా. ఏమనుకున్నావో? రావే పోయించవే పీక. నీ జుట్టుడు తీసి నేను సవని చేయించుకుంటా. అయినా ఈ కుళాయి దగ్గర నిన్నే బింది పెట్టమంది. అబ్బో, ఈ కుళాయి నీ మొగుడే వేయించలేదే. నా ఇష్టం వచ్చిన చోట నీళ్లు పట్టుకెళ్తా. ఒరే సచ్చినాడా బిందె ఎరికింది కానీ ఈ ముద్ర పుష్టిదాని బిందె దొరికిందారా నీకు? ఎవరు పుష్టిదన్నా? నిన్నేనే. నా బిందెలో కారిందో మర్యాదగుండదు చెప్తున్నా. ఇదేం చేస్తున్నా నేను చూస్తా. నువ్వేంటే చూసేది. ఏంటి నా మీద పడ్డా? అయినా నువ్వు వచ్చావంట్రా? నేను వెళ్ళండి కదా రమ్మంది. పక్కూరు వెళ్ళాడు. కొయ్యడవే కదా అని నేను వచ్చాను. బిందెకు చిన్న సొట్ట పడ్డా ఊరుకునే లేదు. ముందే చెప్తున్నా. పిల్లాడు చిన్న ఘాటు పడ్డా నిన్ను కోసి కిలో లెక్క ఫ్రీగా వంచి పెడతా. ఇదెక్కడ సావండి. బిందెలు పోయొద్దు మేకలు పోయొద్దు అంటే అట్లా మీరు ఒక మాట మీద వచ్చి నాకు చెప్తే నేను వేస్తా. అప్పటిదాకా పక్కన కూర్చుంటా. అమ్మా తల్లో పేర్లు కలుస్తున్నాయి. ఊరుకో నాన్న ఊరుకో. బిడ్డకు గీతలు పడితే మర్యాద కూడా చెప్తున్నా. ఒక్క నిమిషం నాన్న కూర్చోటి పదమ్మా. డాడీ
ఏంటమ్మా పిల్లలకు బిందు తగిలించారు? బాగుంది బాగుంది. తగిలించలేదు, తగిలించుకున్నాడు. వేదావా వేదావా. అమ్మా టాయిలెట్ వస్తుంది. రేయ్ చెట్టిలో కనుక పోసావా చీపిరి కట్టిరుగుద్ది. మదన్నకు వెళ్ళారా? రేయ్ ఆ మురికి మరుగు దొడ్డిలోకి నా బిందెతో వెళ్ళావో కాళ్ళిలో కొట్ట. మర్యాదగా తల్లి ఇక్కడ పెట్టి కాలుతో వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావే ఎరిదనా? మెదల్లో తలకాయ ఉందా లేదా? రేయ్ నువ్వు వెళ్ళి పోస్తారా? ఇదేం చేస్తున్నా? నేను చూసాను. ఏంటో నువ్వు చూసేది? అరే మొక్కను కొంచెం పడరా వీడొకడు. బిందె గుర్తుకే బిందె గుర్తుకే బిందె గుర్తుకే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో ఎత్తింది భూమి. బిందె గుర్తుకే బిందె గుర్తుకే బిందె గుర్తుకే. షేర్ మార్కెట్ లో 30 years క్రితం నేను 5 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ 5 రూపీస్ మధ్య రాగి ఓటేసి బిందె కడిగి వెళ్ళండి. అరే బిందె బాగుంది అమ్మా, రాబోయే ఎలక్షన్ లో కూడా నన్నే గెలిపించే ప్రార్థన. మస్తాన్ కొంచెమంటారా? అయ్యా ప్రెసిడెంట్ గారు నా ఓటు మీకే కానీ ముందు సమస్యకి పరిష్కారం చెప్పండి. అవును ఇంతకీ ఈ బిందె ఎవరిది? బాగుంది అయితే తీయను. నువ్వు నాకు ఓటేలే పోయినసారి. అదేనా మనసులో పెట్టుకోకండి, నా పిల్లాడండి. ఏ జీలే చెకోడి సున్నుండ్లే. అమ్మా సున్నుండలే నువ్వు ఆగా తిండిపోతు. నీ వల్ల కదా ప్రతి అడ్డమైన మాట్లాడాల్సి వస్తుంది. ఎవరిని అడ్డమైన వాళ్ళన్నావు? అది నిన్ననే నిన్ననే. ఆపండి ఆపండి ఆపండి. ఇలా బిందె తలలో ఇరుక్కున్నప్పుడు ఓ పెంచి పెద్దేనేమన్నాడో తెలుసా? బిందెలోంచి తావు తీయమన్నాడు. బిందెలోంచి తావు తీయమన్నాడు. భాషలో ఏముందిరా, భావం ముఖ్యం కానీ. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ తల అండ్ బిందె షుడ్ బి లైక్ బిందె అండ్ వాటర్, నాట్ లైక్ బిందె అండ్ పిల్లగాడి తల. పిల్లగాడి తల. అరే బిందె మీద ఏదో పేరుందే, ఇలాంటివి అనిపిస్తే ప్రెసిడెంట్ అయ్యాను. ఎలా వచ్చిందో నాకు తెలీదురా. అసలైతే వచ్చిందిగా, ఇది ఉందిగా తలలో. ఇలా దీని రత్తి ప్రచారం చేసేప్పుడు అనుకున్నా నీకు బుర్ర లేదని. మా ఊర్లోనే స్టార్ట్ అయ్యింది. వాడి తుమ్ము నా చావుని కాపాడిందిరా మస్తాను. కొంచెమంటారా? బిందె గుర్తుకే పడిపోయింది.
మెరిసిన ఒళ్ళు చూడు అమ్మ ఉన్నమి పుట్టిలు ఆ కైలు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోగు చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా వైపుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైపుందిలే వైపుందిలే ఈ గ్లోబ్ నావే వైపుందిలే Bye.
ఉంది బేబీ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే Oh baby, you are so beautiful, full. You okay? Let's just chill, chill. We call alone one day, one back, color. You wanna really want pull on a will. Ravena, Alisha, Chupista, Tamasha, Woodbutton, Lonisha, Amesha. Noloni, Alakar, Niloni, Alamkar, excited, discover, full Hushan. Ek bar, dabbe sister, Umar. Ek
back, that J-Lo dance floor. Everybody, this is step one. Everybody, that J-Lo dance floor. Oh baby, you are so beautiful, full. You okay and the let's just chill. You call alone, I want them on the color. You want to be one pull on a villa. Take off and ride the mandale. We not a choosing a bully heart. J-Lo dance floor. This is step one. సోమయ్య ఇటు రా. ఏమైంది దొరా? ఈ దస్తావేజులపైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ये जेंजिस को सारी चीजें ఆరాటం తీరేలా మళ్ళీ
సోమయ్య. కళ్ళు కళ్ళు మనిసిరి వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా మరి వీళ్ళు వెంటి కరి మబ్బు మానవాడాలు వేయని విలువైన మనసు వడగళ్ళు తాకి గడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి అమ్మా అమ్మా ఆకలి ఆకలి ఆకలిస్తుందయ్యా. అయ్యా 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 ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బొద్దయ్యా, అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య, ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసిన, నిన్ను చాలా బాధ పెట్టిన. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బును తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వాగం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు రియల్ భూములుగా మారకుండా ఆ రైతులకు అండగా నిలవాలని ఆశిస్తూ సేంద్రియ ఎరువులను వాడుదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, ఆయుష్ను పెంచుదాం, చెట్లను పెంచుదాం, పరిశుభ్రమైన గాలిని పీల్చుదాం. పట్టలం చిన్న
மூடி வைக்கிற கல் தூரம் வைக்கிற சொல்லும் தாவி அள்ளிக்க சொல்லும் இது கூட தெரியாதா அட ஆடியா Kiran Garu to be on the stage to give away the prizes. Pavitra. Prize goes to Prezi. And now let's move on. RK sir and Koduri sir, Tajuddin garu, welcome them on the stage. RK sir and Tajuddin sir, Srinivas Rao garu, Koduri sir. Vijay of 10th class, Sandeep 9th class, 9th B, A Rajesh 10th class, Shivalitish 8th class, P Rakesh 9th class, Yugandhar 9th B, Abhilash 8th class. Senior Runners Akil team, Sai Dinesh, Venkat Sai, Sai Teja, Suman. Please come up on the dais. Next quiz competition, runners team is Navya team. Next, co game,
co-game winners. Runners team, second prize goes to in co-competition Saiti, Mehraj, Tejasri, Lakshmi Bhargav. Then get ready, Dakshita from 10th standard to present vote of thanks. Any absentees? Once again, I wish you a happy Children's Day. My name is Dakshita from 10th class to stand you before to convey vote of thanks. Firstly, I would like to thank to the management to organize this Children's Day celebrations. My sincere thanks to each and everyone, those who are giving well corporation for this event. Make it grand success. My sincere thanks to all the faculty members towards to conducting these celebrations, organizing cultural events, sports for us in various categories. I would like to thank to providing sound system for this event without disturbance. My heartily congratulations to each and everyone, especially to the winners and the runners, to all the participants. I thank to teaching, non-teaching staff and parents for your supporting, and I thank to the faculty train-uppers for the cultural programs, and I would like to thank those who have performed cultural events on the dais. I thank to each and everyone giving me a golden opportunity to stand you before to convey this vote of thanks. Thank you so much. ప్రత్యక్షంగా పరోక్షంగా వారి సహాయ సహకారాలు అందించినటువంటి స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, తర్వాత టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మేనేజ్మెంట్ వారికి, మన స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ మరొకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్ని తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మనందరం కూడా చప్పళ్ళు కొడుతూ వారిని ఒకసారి అభినందిద్దాం. ఈరోజు డ్యాన్స్ పర్ఫామ్ చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, లెట్ us sing our నేషనల్ యాంథమ్. అక్కడ క్లాస్ టీచర్స్ రెడీగా ఉండి వాళ్ళని 2 స్టెప్స్లో పంపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ని. ఓకే, అటెన్షన్, మాట్లాడొద్దాం. స్టాండీస్, అటెన్షన్, స్టాండీస్, అటెన్షన్, స్టాండీస్, అటెన్షన్. నేషనల్ యాంథమ్. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అందరూ గట్టిగా ఓ అన్నారు. ఒకసారి ఎనర్జెటిక్ అందరూ క్లాప్ కొట్టండి, అందరూ గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ద నేషనల్ యాంథమ్.